ఎందరో మహానుభావులు. అందులో మన భారతావనిలో గణితానికి సంబంధించిన మేధావులలో ఆర్యభట్ట, భాస్కరాచార్య తరువాత అంతటి మేధావిగా చెప్పుకోదగినటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాస రామానుజన్ గారు మాత్రమే. మనం జీవించింది ఎంతకాలమని కాదు, ఈ లోకానికి మనం ఏమి ఇచ్చామన్నదే ముఖ్యం. అసలు వాస్తవానికి మానవ జాతి నిజమైన చరిత్ర అంటే మానవ మేధా చరిత్రే. మేధాపరమైన ప్రగతికి గణితం ఒక ప్రామాణిక కొలబద్ద. అటువంటి గణితానికి అతను జీవించింది 32 సంవత్సరాలే అయినా ఎన్నో సేవలను అందించాడు. అప్పట్లో గొప్ప గణిత శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ జిహెచ్ హార్టీ గారు తెలివితేటలను బట్టి మార్కులు ఇస్తే కేవలం 100 మార్కులకు 100 మార్కులు రామానుజానికి మాత్రమే వస్తాయని, ప్రపంచంలో ఉన్న ఏ ఇతర గణిత శాస్త్రవేత్తకి 80 మార్కులను మించి రావని తెలిపాడు. అంటే శ్రీనివాస రామానుజన్ ఎంతటి గొప్ప మేధావో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కుటుంబ నేపథ్యాన్ని గనక మనం చూస్తే, ఒక సాధారణ బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో 22 డిసెంబర్ 1887న శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్డు పట్టణంలో తన అమ్మమ్మ ఇంట జన్మించాడు. ప్రస్తుతం ఈ డిసెంబర్ 22 రోజునే జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అతని తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఒక బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తూ నెలకు 20 రూపాయలను సంపాదించేవాడు. తల్లి కోమలతామ్మాల్ తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఆ ఊరిలోని గుడిలో సంగీతం నేర్పించి కొద్దో గొప్ప కుటుంబ అవసరాల కోసం సంపాదించేది. వీరికి ఆ తర్వాత శ్రీనివాస రామానుజన్ తర్వాత 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 జన్మించారు. కానీ ఆ 3 చిన్న వయస్సులోనే మరణించారు. ఆ తర్వాత వీరికి 2 మగపిల్లలు జన్మించారు. వారి పేర్లు లక్ష్మీ నరసింహన్, తిరునార్ అయ్యంగార్. వీరే శ్రీనివాస రామానుజన్ యొక్క సోదరులు. శ్రీనివాస రామానుజన్ కుంభకోణం టౌన్ హై స్కూల్లో చదివి మద్రాస్ యూనివర్సిటీ మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై స్కాలర్షిప్తో కుంభకోణం గవర్నమెంట్ కాలేజీలో FAలో చేరాడు. గణితం పట్ల తీవ్రమైన శ్రద్ధతో మిగిలిన సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల పరీక్ష తప్పడము, స్కాలర్షిప్ పోవడము జరిగిపోయింది. గణిత వ్యాపకమే కావడం వల్ల FA పరీక్ష పూర్తి కాలేదు. అంతేకాకుండా అతను ఎల్లవేళలా గణితాన్ని గురించి ఆలోచిస్తూ అతను ఉండేటటువంటి పరిసర ప్రాంతాలలో దేవాలయాల నేలపై కూడా అతను గణితానికి సంబంధించిన సమస్యలనే రాస్తూ, చిత్తు కాగితాలపై కూడా గణితానికి సంబంధించిన సమస్యలనే వ్రాస్తూ ఉండేవాడు. ఆ కారణం చేత అతను పిచ్చివాడైపోతాడేమో అనుకొని భావించిన తల్లిదండ్రులు 1909వ సంవత్సరంలో అతనికి 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయస్సు కలిగిన జానకి అమ్మాల్తో వివాహాన్ని చేశారు. వివాహం అయిపోయిన తర్వాత పొట్టకూటి కోసం ఉద్యోగ అన్వేషణ, ఇంటి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, సరైన విద్యార్హత లేని కారణంగా ఉద్యోగం రాకపోవడం, ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అతను మాత్రం వింత చదరాలు, వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ అంశాలపై పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫలితాలను పావుటావు పేజీల నోటు పుస్తకాలపై రాసేవాడు. వాటిలో కొన్ని ఫలితాలకు నిరూపణ ఇప్పటికీ ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా కనుగొనబడలేదు అంటే అతను ఎంత గొప్ప మేధావో మనం ఊహించవచ్చు. 1910 సంవత్సరంలో ఆ నోటుబుక్లను చూసిన ప్రొఫెసర్ వి రామస్వామి అయ్యంగార్ ఆ రోజుల్లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు. అతను ఎం రామచంద్రరావు అనేటటువంటి నెల్లూరు డిప్యూటీ కలెక్టర్కు నెలసరి ఉపకార వేతనంగా గణిత పరిశోధనకు కొంత ధనం వచ్చేటట్లుగా సిఫారసు లెటరు రాశాడు. ఎక్కువ కాలం అలా ఆధారపడడానికి ఇష్టపడని శ్రీనివాస రామానుజన్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో నెలకు 25 రూపాయల జీతానికి గుమస్తాగా చేరాడు. 1913 సంవత్సరంలో అక్కడికి వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఒక ఉన్నత గణిత శాస్త్రజ్ఞుడు మాత్రమే రాయగల సూత్రాలను
ఒక సాధారణ గుమస్తా ప్రతిపాదించడం చూసి ఆశ్చర్యపడి మద్రాస్ యూనివర్సిటీ నుంచి పరిశోధన ఉపకార వేతనం నెలకు 75 రూపాయలు వచ్చేటట్లు చేశాడు. శ్రీనివాస రామానుజన్ తన పరిశోధనలను పరిశీలనా నిమిత్తం కేంబ్రిడ్జి ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి పంపించాడు. ఒక పిచ్చివాడో లేదా ఉన్నత స్థాయి గణిత శాస్త్రజ్ఞుడో మాత్రమే రాయగలిగిన ఆ ఫలితాలకు ఆశ్చర్యపడి హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జ్కి ఆహ్వానించాడు. కొంతకాలం అతను వెళ్ళలేకపోయాడు, అతని కుటుంబ పరిస్థితుల కారణంగా. కానీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అతను పడవ ప్రయాణం చేయకూడదని, సముద్రయానం చేయకూడదని ఒక నియమ నిబంధనలు ఉండేవి. కానీ ఎలాగో అలా తల్లిని ఒప్పించి మన సాంప్రదాయాన్ని దాటనమ్మా అంటూ తల్లికి మాట ఇచ్చి 1914 మార్చిలో ఇంగ్లాండ్ వెళ్ళాడు. నిరంతరం గణిత సాధన, కఠోర పరిశ్రమలతో 6 ఏళ్ల కాలంలో 32 పరిశోధనా పత్రాలను సమర్పించాడు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవాలను పొందిన మొట్టమొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మాత్రమే. ఇంగ్లాండ్లో నివసిస్తున్న కాలంలో అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి కారణంగా మాంసాహారాన్ని తినకపోవడం, వైన్ తాగకపోవడం చేత అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేని స్థితిలోకి శరీరం వచ్చివేసింది. శరీరం వ్యాధిగ్రస్తమయ్యింది. అది తీవ్రమయ్యేసరికి మార్చి 1919లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అన్ని విధాల వైద్య వసతి సదుపాయాలను అభిమానులు ఆయనకు కల్పించిన ప్రయోజనం లేకపోయింది. 1920 ఏప్రిల్ 26న మరణించాడు ఆ గణిత పారిజాతం. రామానుజం సాధించిన ఫలితాలు గొప్పవే అయినప్పటికీ నెంబర్ థియరీకి సంబంధించినవి కాబట్టి ప్రస్తుతం గణితంలో వాటికి ఏ ప్రయోగాత్మక ప్రయోజనాలు ఉండవని పెదవి విరిచిన మేధావులు ఆశ్చర్యపడేలా ఆ ఫలితాలు స్ట్రింగ్ థియరీ, కేన్సర్ పరిశోధనలో ఉపయోగపడుతున్నాయి. ఆయన చివరి దశలో కనుక్కున్న మాక్ థీటా ఫంక్షన్స్ శాస్త్ర పరిశోధనలను ప్రభావితం చేస్తున్నాయి. ఏఐ లాంటి అత్యాధునికమైనటువంటి పరిశోధనలకు సంబంధించింది 100 సంవత్సరాలకు పూర్వమే అతను తెలియచేశాడంటే ఎంత అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తో శ్రీనివాస రామానుజాన్ని మనం ఊహించవచ్చు. రామానుజన్ జీవితంలో కొన్ని స్ఫూర్తిదాయక ఘట్టాలు. రామానుజన్ గారు 3వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క గణిత ఉపాధ్యాయుడు గణిత సమస్యలను బోధిస్తూ ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది అని తెలియచేశాడు. అంటే 100 సంఖ్యను 100తో భాగిస్తే 1 వస్తుందని, 2 సంఖ్యను 2తో భాగిస్తే 1 వస్తుందని, 10 సంఖ్యను 10చే భాగిస్తే 1 వస్తుందని తెలియజేశాడు. దానికి ఉదాహరణగా 10 పండ్లను 10 మందికి పంచగా 1 వస్తుందని తెలియజేశాడు. వెంటనే శ్రీనివాస రామానుజన్ గారు లేచి 0ను 0తో భాగిస్తే కూడా 1 వస్తుందా సార్ అని వినయపూర్వకంగా అడిగి వేశాడు. అంటే ఏమీ లేని పండ్లను ఏమీ లేని వ్యక్తులకు పంచినా కూడా 1 వస్తుందా సార్ అని 10 ఏళ్ళు కూడా నిండని ఒక పసి బాలుడు ఆ శ్రీనివాస రామానుజన్ గారు గురువును సంధించిన ప్రశ్న ఆ గురువుగారికి ఆశ్చర్యం వేసింది. సీనియర్ విద్యార్థులకు ఛాలెంజ్గా ఇచ్చిన √x + y = 7, x + √y = 11 అయితే xyలు ఎంత అనే సమస్యకు సాధన x 9, y 4 అని తక్కువ వ్యవధిలోనే సమాధానాన్ని ఇచ్చాడు. అతను 7వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతికి సంబంధించిన గణిత సమస్యలను సాధించేవాడు. అతని కుటుంబ పోషణ కోసం అతను చదివే చదువు తక్కువైనా అతని కంటే ఎక్కువ చదువుతున్నటువంటి విద్యార్థులకు బోధించి ఇతోధికంగా కుటుంబానికి సహాయం చేసేవాడు. FAలో గణితోపన్యాసకులు కొన్ని సమస్యల సాధనలు 2 నిండుపాటి బోర్డుల నిండుగా చేస్తే చాలా తరచుగా
శ్రీనివాస రామానుజన్ మాత్రం 4 లేదా 5 సోపానాలలోనే పూర్తి చేసి ప్రొఫెసర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రొఫెసర్లతో కలిసి మధ్యాహ్న భోజన విరామ సమయంలో మ్యాథమెటికల్ జనరల్స్లోని క్లిష్ట సమస్యలను చర్చించి సాధిస్తూ ఉండేవాడు. శరీరం పూర్తిగా వ్యాధిగ్రస్తమైపోయి మరణానికి చేరువలో ఉన్న సమయంలో తనను పలకరించడానికి వచ్చిన ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ తను వచ్చిన ట్యాక్సీ నెంబర్ 1729 అని, అందులో చెప్పుకోదగిన విషయం ఏమీ లేదని అన్నప్పుడు శ్రీనివాస రామానుజన్ అలా కాదని దాన్ని 1729 = 10³ + 9³ 1729 = 12³ + 1³ రాయవచ్చని, ఇలా విభిన్న గణాల రెండింటి మొత్తంగా 2 విధాలుగా రాసే వీలైన సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఇదేనని చెప్పాడు. ఆ సంఖ్య ఇప్పటికీ శ్రీనివాస రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి పొందింది. గణితం అతని జీవితమంతా గణితమే. మరణం సమీపిస్తున్న సమయంలో కూడా కేవలం గణితాన్ని గురించి మాత్రమే ఆలోచించాడు. కానీ మరణాన్ని గురించి ఎన్నడూ ఆలోచించినటువంటి ఒకానొక అత్యద్భుతమైనటువంటి మేధావి. అందుచేతనే ప్రపంచంలో ఎంతమంది గణిత శాస్త్రవేత్తలు ఉన్నా కూడా శ్రీనివాస రామానుజమును మాత్రమే ఏ మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని అనడానికి కారణం, గణితంలో ఇన్ఫినిటీ అంటే అనంతం, దానిని తెలుసుకోవడం అనేది అసాధ్యం. అలాగే రామానుజం ఏ స్థాయికి ఎదిగాడు అంటే, రామానుజం ఎదిగినటువంటి స్థాయే ఇక అదే అనంతం అని ప్రపంచ గణిత మేధావులు అందరూ ముక్త కంఠంతో తెలియచేసినటువంటి విషయం. ఏదైతే అనంతమో అదే శ్రీనివాస రామానుజం. సముద్రం లోతును కనిపెట్టడం ఎంత అసాధ్యమో శ్రీనివాస రామానుజం సాధించినటువంటి గణిత సమస్యలను నేటికి మనం సాధించలేకపోతూ ఉన్నాం. మన గణిత శాస్త్రవేత్తలకు ఎంతో చిక్కు ప్రశ్నలను ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి గణిత మేధావి. ఇతను రాసినటువంటిది ఒక నోటు పుస్తకం 1976లో మనకు లభించింది. దానిని రామానుజం లాస్ట్ నోట్ బుక్ అంటారు. అందులో ఉన్నటువంటి అంశాలు ఆస్ట్రోఫిజిక్స్, బ్లాక్ హోల్స్, నేడు మనం వాడుతున్నటువంటి ఏఐకి ఉపయోగపడే గణిత ఈక్వేషన్స్ ఎన్నో ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితమే వీటన్నింటినీ తెలియచేసినటువంటి మహా అద్భుతమైనటువంటి మేధావి ఈ శ్రీనివాస రామానుజం. అందుకే ఆ మహానుభావునికి మనం డిసెంబర్ 22న అతని యొక్క మేధాశక్తిని కనీసం గుర్తుంచుకోవాలని ఈ అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఎలా కలుగుంటున్నారు అని శ్రీనివాస రామానుజంను అడిగినప్పుడు అతను చెప్పినటువంటి మాట మనందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది. నాకు ఆ గాయత్రి మాత తెలియచేయడం ద్వారా మాత్రమే నేను తెలియచేస్తున్నాను అని చెప్పాడు. ఎంతటి అద్భుతం భారతావని! ఒక మంత్రోచ్చారణ ఫలం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆలోచించండి.